డెంగ్యూ ఫీవర్ అవనివ్వండి, వైరల్ ఫీవర్ అవనివ్వండి, ఒక్కొక్కసారి బాడీలో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. 102, 103 డిగ్రీస్ కూడా వస్తుంది. అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది? బాడీలో టెంపరేచర్ అంత ఎక్కువ ఎందుకు పెరుగుతుంది? నార్మల్గా మనం రోజు మిల్క్ ఎందుకు బాయిల్ చేస్తాము? అంత హై టెంపరేచర్కి తీసుకెళ్ళినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుందని. సేమ్ వే ఫీవర్ కూడా మన బాడీ డిఫెన్స్ మెకానిజం. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వెంటనే బ్రెయిన్ మన బాడీ టెంపరేచర్ని హై చేసేస్తుంది. సో దీనివల్ల మన బ్యాక్టీరియా వైరస్ చనిపోతుందని. ఎంత ఎక్కువ టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే మన బాడీ అంత స్ట్రాంగ్ వైరస్, స్ట్రాంగ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుందని అర్థం. ఫైట్ అయిపోయి బ్రెయిన్కి సిగ్నల్స్ అందేంత వరకు మనం ఏం చేసినా కూడా టెంపరేచర్ తగ్గదు. టెంపరేచర్స్ ఇంత హైగా రైజ్ అవుతున్నప్పుడు బాడీ షివరింగ్ మెకానిజం స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. సో అందుకే చాలా మందికి హై ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ఇలా వణుకుతూ ఉంటారు. ఇలా టెంపరేచర్స్ తగ్గకుండా అలాగే వదిలేసామనుకోండి, 103, 104 డిగ్రీస్ దాటితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని కంపల్సరీ మనం మన బాడీ టెంపరేచర్స్ తగ్గించుకోవాలి. సో టెంపరేచర్స్ చాలా హై ఉంటున్నాయి, 103, 104 డిగ్రీస్ ఉంటున్నాయి. పారాసిటమాల్ వేసారు, అయినా జస్ట్ 1 డిగ్రీ తగ్గింది. ఎవ్రీ 4 to 6 అవర్స్కే కదా పారాసిటమాల్ వేయగలం. ఏం చేస్తే మన బాడీ టెంపరేచర్స్ తగ్గుతుంది? చలో లెట్స్ కంటిన్యూ పార్ట్ 2 టుమారో.